వెల్కమ్ టు టిఆర్9 టీవీ స్పెషల్ న్యూస్. నేను నీరజ. హైడ్రా ఇప్పుడు ఆ పేరు హైదరాబాద్లో ఒక సంచలనం. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ఇప్పటికే నగరంలో చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అసలు హైడ్రా టార్గెట్ ఏంటి? ఏం జరగబోతోంది? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెన్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇప్పుడు హైదరాబాద్లో ఆక్రమణలు చేసిన ప్రముఖుల్లో టెన్షన్ పెంచుతోంది. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చడంతో ఇతర ప్రముఖుల్లోనూ ఆందోళన మొదలైంది. అయితే 2016లోనే హైదరాబాద్లోని భూ ఆక్రమణలు, చెరువుల కబ్జాపై రేవంత్ అసెంబ్లీ వేదికగా స్పందించారు. ఆ సమయంలోనే ఎన్ కన్వెన్షన్ గుర్తించి ప్రస్తావించారు. నగరంలో చెరువులు కబ్జాకు గురవుతూ కుషించుకుపోతున్నాయని, అందుకే వరదలు సంభవిస్తున్నాయని చెప్పుకొచ్చారు రేవంత్. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాదులో ఈ రకమైన ఆక్రమణల తొలగింపుకు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. హైడ్రా బాధ్యతలను రంగనాథ్కు అప్పగించారు. ఇప్పటికే కొందరి ప్రముఖుల ఆక్రమణలను గుర్తించారు. కొన్ని వ్యవహారాలు కోర్టుకు చేరాయి. మరికొందరి లిస్టుతో హైడ్రా సిద్ధంగా ఉంది. రాజకీయంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా పనిచేసేలా హైడ్రాకు ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది. బిల్డర్లు ఆక్రమంగా నిర్మించిన విల్లాలను కూడా హైడ్రా కూల్చివేసింది. ఈ ఆక్రమణలతో నగరంలో వర్షం పడితే జల దిగ్బంధం అవుతోంది. చెరువులు ఆక్రమించి విల్లాలు నిర్మించారు. ఇక పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు ఆక్రమణలతో నిర్మాణాలు చేశారు. ఇప్పుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా అధికారులు తర్వాతి టార్గెట్ ఏంటనే చర్చ మొదలైంది. ప్రముఖుల ఫామ్ హౌస్లు, విల్లాలను ఎక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారో వాటిపైన గురిపెట్టినట్లు తెలుస్తోంది. రేవంత్ హైడ్రా నిర్ణయాలను నెటిజన్లు ప్రశంసిస్తూ హ్యాట్సప్ చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఎక్కడ రాజకీయంగా విమర్శలకు, ప్రజల్లో ప్రతికూలత రాకుండా హైడ్రా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా సామర్థ్యం గురించి చర్చ మొదలైంది. భారీ సంఖ్యలో ఆక్రమణలు, అనుమతులు లేని నిర్మాణాలపైన హైడ్రా ఆధారాలు సేకరించింది. అయితే న్యాయపరంగాను అన్ని అంశాలను పరిశీలన చేస్తోంది. ఇక ఇప్పుడు లిస్టులో 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జాన్వాడ ఫామ్ హౌస్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. కూల్చివేతలకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు చెరువుల్లో ఆక్రమంగా నిర్మించిన మల్లారెడ్డి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిర్మాణాలపై చర్యలకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి ఆక్రమ నిర్మాణాలపై హైడ్రాకు భారీగా ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. కాగా వారం రోజుల వ్యవధిలో ఏకంగా 70కి పైగా అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. జన్వాడలోని ఫామ్ హౌస్ కేటీఆర్దేనంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నాయి. అయితే ఆ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ ఇదివరకే చెప్పారు. ఆ ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకున్నానని వెల్లడించారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన కళాశాలలు, హాస్టళ్లు, చెరువుల FTL బఫర్ జోన్ ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో తదుపరి కూల్చివేతలు మల్లారెడ్డికి సంబంధించిన నిర్మాణాలేనని ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డికి సంబంధించిన పలు ఆక్రమణలపై కోర్టు స్టేలు ఉండగా ఇటీవల కాప్రా సర్కిల్ పరిధిలోని నిర్మాణంపై స్టే వేకెట్ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకునేందుకు మేడ్చల్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, అనురాగ్ యూనివర్సిటీ భవనాలపైన ఫిర్యాదులు ఉన్నాయి. వీటిపై హైడ్రా నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స.
అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 90004225